తిరస్కరించారు. వచ్చేది తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్. ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడనేది నా ఉద్దేశం. దాంతో పాటు రాజీవ్ గాంధీ గారి పేరు మీద గత 16 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 1920 టోర్నమెంట్ జరుగుతుంది. 17 ఏమో చెన్నైలో జరుగుతుంది, అండర్ 14 ఏమో పంచ్కుల హర్యానాలో జరుగుతుంది. దానికి కూడా రూరల్ మాస్ గ్రామీణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అయింది. క్రికెట్ చూసి రూరల్ పిల్లలు కూడా గిల్లిదండు పనిచేసి క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ లో రాజీవ్ గాంధీ T20 చైర్మన్షిప్ అనేది ఫేస్బుక్ లో పెట్టాం, ట్విట్టర్ లో పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో, చిన్న గ్రామంలో ప్రతి దగ్గర రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఉన్నది. సెల్లో మీరు క్రికెట్ చూడవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ గూగుల్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కామనే కొడితే మ్యాచ్ జరిగేది అందరు చూడవచ్చు. ఫైనల్ గా నిన్ననే మా పున్నం ప్రభాకర్ ఇనాగ్రేషన్ చేశాడు అంబర్పేటలో వాటర్ వర్క్స్ లో. ఫైనల్ గా లాల్ బహదూర్ స్టేడియం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ ద్వారా మీరు చూడొచ్చు. ప్రతి పిల్లగాడు కూడా, ప్రతి పౌరుడు, ప్రతి గ్రామాలు ఉన్న నిరుపేదలు కూడా సెల్ ఫోన్ల ద్వారా క్రికెట్ చూసి వాళ్ళు కూడా మంచి స్థాయికి రావాలి, ఇండియాకు ఆడాలి. ఏ విధంగానైతే మొహమ్మద్ సిరాజ్ ఆటో రిక్షా నడిపించే వాళ్ళ తండ్రి ఇవాళ ఇండియాకు ఆడుతున్నాడు. అది కూడా మీరు అందరూ కూడా ఈ వెబ్సైట్ ద్వారా మరొకసారి ఫేస్బుక్ లో రాజీవ్ గాంధీ T20 ఛాంపియన్షిప్ అంటే వస్తుంది, ఫేస్బుక్ లో వస్తుంది, ట్విట్టర్ లో వస్తుంది. అదేవిధంగా వెబ్సైట్ గూగుల్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కామన్ కొడితే మీరు కూడా చూడొచ్చు. దయచేసి మీడియా వాళ్ళు కూడా అప్పుడప్పుడు మా పొలిటికలే కాకుండా అప్పుడప్పుడు పోతా లాల్ బహదూర్ స్టేడియంలో చూస్తే మీరు కూడా అందరికీ చూపించిన వాళ్ళు కానీ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాం. 21st ఫైనల్ ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది. 21 జనవరికి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ శివ అనే పిల్లవాడు హైదరాబాద్ లో ఆడే పిల్లవాడు నిన్న 170 రన్లు చేశాడు. ఇవాళ 125 రన్లు చేశాడు. శివ అనే పిల్లవాడు అది కూడా శ్రీలంకను ఓడగొట్టారు. కనుక మన దగ్గర కూడా టాలెంట్ ఉన్నది పేద ప్రజల దగ్గర అనేదే నా ఉద్దేశం. రాజీవ్ గాంధీ ఆలోచనను ఏషియన్ గేమ్స్ లో పెట్టిన తర్వాత ఆ ఆలోచన స్పోర్ట్స్ మినిస్టర్ గా జీవితాంతం క్రికెట్ ను పెంపొందించడానికి రాజీవ్ గాంధీ ఆలోచనను ముందుకు తీసుకోవడానికి నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.